స్తంభం మేడ కట్టాలి మరి భారత వల్ల కవర్ పెట్టాలి మాల చుట్టూ బెరగత్తి కవరి మాలి చుట్టూ అగ్గి కోలేరు నీళ్ళు కోలేరు లాగించాలి బాబు పెద్ద పిల్ల పెట్టాలి ఎవరైనా అక్కడ ఎవరు రాజు చూస్తారంటే వచ్చి స్తంభం మడగట్టిండు చంద్రబాబు ఏడా ఉంచిండు ఎప్పుడు తిరుగుతూనే ఉండాలి ఇక ఓదమంటే ఇక ఓరాకుండా దోమ ఓదమంటే దోమ ఓరాకుండా ఈనాడు కస్త్రమాలు కట్టాలి మరి ఎవరిగా సిక్కులు వరపిల్లలు కవలు పెట్టాలి వాళ్ళ చుట్టూ అగ్గి కోలేరు నీళ్ళ కోలేరు గావించాలి కవలు పెట్టాలి ధర్మరాజు ఎటువంటి వాడు వేరంగా వస్తాడు భార్య ప్రాణం ఎట్లా తిత్తడు నిన్ను చూస్తారని చెప్పి ఏనాడు కవలు పెట్టిండమ్మా మాలో భరించిండు రాజు నడవంటే రాజ్యం మరి ఎంతండి తల్లి మాల లోపల ఉండదు పిల్లాడితే తల్లికి 7 సంవత్సరాలు 2 వస్తాయి కొడుకులకు ఆనాడు ఎవడే యోధన మహారాజు చిత్రగుప్త భవిష్యవాడు చిట్ట ఇప్పరా ఎవరి ప్రాపం తీసేది ఉన్నది ఎవరి ప్రాణం తీసేది ఉన్నదో చిట్ట విప్పుకున్నప్పుడు మహారాజు చిత్రగుప్త మహారాజు ఏనాడు కాయలు తీసి చూసేటి వరకల్లా భవిష్యవాణి ఇప్పి చూసేటి వరకల్లా తల్లి చంద్రవతి జీవనం తీసుకురావాలి ఉన్నదాన్ని కాదయ్యమ్మో మరి చంద్రసేన పట్టణ చంద్రసేన మహారాజు భార్య చంద్రవతి ప్రాణం పోవంత ఉన్నదా చిత్రగుప్తుడికి మాట చెప్పంగానే మరి యువ ధర్మరాజు చేసిండు కింకర్లు ఇల్చుండు తల్లి చంద్రవతి ప్రాణం తీసుకురమన్నప్పుడు ఆనాడు యువ కింకర్లు ఈ అవకాశాలు పట్టుకోని ఈగ వారం అంటే ఈగ వారాలు దొంగోళం అంటే మాల చుట్టూ తొండపడి వేరాలంటారు అనుకున్నా ఒంటరి చూసిన ఇంకా ఏమంటున్నావు ఈ మాల లోపలికి వేరట్టు ఉంటే చంద్రవతి ఎంతైనా గానీ ఆ తల్లి మనకు కనబడతలేదు ఇప్పుడు వాడు ఆ మాల లోపలికి పోవాలంటే మరి కత్తుల వాళ్ళకి పోవాలంటే మన ప్రాణం వెళ్ళిపోతుంది మనకెందుకు కర్మ ఏమో ధర్మ రాజుతో చెప్పామని చెప్పి ఆనాడు ఇంకా ఎక్కడ పోతూ ఉన్నారు ఏమో ధర్మ రాజుతోటి గీమాట చెప్పిండు అదేమో యువతరం మహారాజు అంటాడు ఎంత పని చేసింది అన్నమాట తప్ప కలిగి అన్నాడు తప్పకుండా యువలోకం అత్తనన్న చంద్రబాతి అల్లా మరి ఒంటి స్తంభం మేడ కట్టుకొని మేడ లోపల ఉన్నదా అంటే నీకు మంగళకత్ర మాల కట్టుకొని మాల చుట్టూ అగ్గి కొనేరు నీళ్ళ కొనేరు కాజేసుకొని మరి ఇక ఉదవంటే ఇక ఓరాకుండా చేసుకున్నదా దాని ప్రాణం ఎత్తనన్నది ఇస్తా ఆనాడు ఏమన్నా మహారాజు ఏమి చేసిండు తీయరా వచ్చేవాడు మరి ఏనాడు వరకు ఆ మైస వాహనం వేసుకున్నాడు అవకాశము చేత పట్టినాడే పిల్లలు కొండలకి వెళ్ళి నల్లడి బాబుల్లా మరి సరా 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 సరవణియా
మరి ఆ చంద్రసేన నగరం ఏనాడు చేరవత్త ఉన్నాడు చేరవచ్చని వరకల్లా ఇప్పుడు ఎంతైనా కానీ అగ్గి కొనేరు నీళ్ళు కొనేరు అనగా యొక్క మాలు చుట్టూ మండుతున్నాయట ఈగ పోదామంటే ఈగ ఓరాకుండా చేసిండు మాలు వీధికి వెళ్ళి పెండ పూతలు చేసిండు కాబట్టి ఇంటికి దొడ్డు వంద మాలకు సందు లేకుండా చేసిండు ఒకప్పుడు ధర్మ మహారాజు ఏమి చేసిండు రోమ వీకిండు మాలకు కొడితే ఉన్నాడట పర్యవాసిందాట మరి ఆనాడు ఇవుడు మంట పండిండు నాగల్ని అవతారం ఎత్తిండాడు నాగల్ని అవతారం మీద మారులోపలి ఎత్తున్నాడు యువధర్మరాజు ధర్మరాజు ఇవుడు మారులోపలి ఎత్తడి వరకు ముగ్గురు పిల్లగల్ల ఇవుడు పక్కలు వేసుకొని పండుకున్నదాట తల్లి చంద్రవతికి అప్పుడే మరి యువధర్మ మహారాజు కండ చూసుండి ఎర్రని బిడ్డకు ఎత్తిండి కోపం తెల్లని బిడ్డకు తెచ్చిండు కోపం యువధర్మ మహారాజు చిన్న పిల్లలకే యమధర్మరాజులు కనిపిస్తారట చనిపోయే పిల్లలకే యములు కనిపిస్తారట మరోటోళ్ళకి యములు కనిపించరాట పెద్ద పిట్టలు పువ్వని కూస్తాయట కుక్కలు పువ్వని మొరుగుతాయట మీరు ఊరు లోపల కుక్కలు మొరుగుతాయి పెద్ద పిట్టలు పువ్వని కూస్తాయట యమకింకరుడు యమధర్మరాజు వచ్చి కూర్చున్నాడు అవిడి కళ్ళ లోపల కనిపిస్తాడట మరి కన్న తల్లి చంద్రవతి యమధర్మరాజు కళ్ళ మీద పడి అయ్యా నా అన్న లెక్క నా కన్న కొడుకులు తీసి నా భర్త చేతులు పెట్టి నా భర్తకు బుద్ధుడు జ్ఞానాన్ని చెప్పి నా కొడుకులు కొనగా మరి అన్నం పెట్టినాక తర్వాత నేను అత్తనయ్యా ఆగయ్యా అరగడయ్యా సేపు అని చెప్పి యువధర్మ మహారాజు కళ్ళ మీద పడ్డదాటనమ్మా దేవుడు కళ్ళ శాస్త్రంగా కనబడతాడు కాబట్టి యువధర్మరాజు తోటి ఇప్పుడు ఒక కోరిక కోరింది కోరిక కోరినప్పుడు ఆ యువధర్మ మహారాజు అంటాడు అరగడియ సేపు ఆగుతా అరగడియ సేపు కన్నా ఒక్క నిమిషం ఎక్కువైనా కానీ ప్రాణం మాత్రం ఎంత చెప్పినా గానీ జీవలోకం తీసుకుపోతానని చెప్పి ఏనాడు ఆజ్ఞ ఇచ్చిండు అంతసేపటి దాకా నేను మళ్ళీ అవతారం ఎత్తి ఈ యొక్క గంట మాకు గొడవ పట్టుకొని ఉంటే నీ భర్త దగ్గరికి వెళ్ళిపోయి నీ పిల్లగాళ్ళు చేసి నీ భర్త చేతుల్లో పెట్టి రమ్మని చెప్పి ఆనాడు యువధర్మ మహారాజు బరబర బరబర మంటలు మండి మళ్ళీ అవతారం ఎత్తిండు కాదు తండ్రి కన్న తల్లి చంద్రవతి మరి నా భర్తలే ఇప్పుడు భర్తడు నా భర్త నన్ను అటువంటి నా భర్త పోయే ప్రాణం అవుతుందని చెప్పి భర్త దగ్గర పిలుచుకొని నేను నా భర్త
చేతులను నా చేతులు పెట్టి నేను వెళ్ళిపోతానని చెప్పి ఎప్పుడు అత్తవు నాదా ఎప్పుడు అత్తవు నాదా ఎదురు చూస్తాయి ఉంది చంద్రపేర రాజు రాజు వస్తా ఉంటే కన్న తల్లి చూడు చంద్రవాతి దేవి ఓ నాద ప్రాణేశ్వర ఇక నేను బతకనయ్యా ఇక నేను ఉండనయ్యా పిల్లలు చిన్నోళ్ళు నాదా చంద్రజల మహారాజా ఈ అటా వంటి ముగ్గురు పిల్లలు తీస్తున్నా నీ చేతిలో పెడుతున్నా సాదుకుంటే పుణ్యమయ్యా చంపుకుంటే పాపమయ్యా నలుగురున్న కాడికి నవ్వబోకు ముగ్గురున్న కాడికి ముచ్చటబోకు మారులక్క మాడకు మారు బొట్టు పెట్టకు చచ్చిందాని పిల్లలు వచ్చిందాని కాళ్ళ కింద అంటారు మారుమానం వచ్చిందానికి మాటలు ఎక్కువ అంటారు కొంగేసుకొని వచ్చిందానికి కోపం ఎక్కువ అంటారయ్యా బిగ బతుక నేనుండా బిగ బతుక నేనుండా బిగ నేను బతుక బిగ బతుక నేనుండా చంద్రజల భార్య ఒక్కొక్క మాట చెప్పంగా గుండెల సెలవు అవుతున్నాయి కడుపు సెలవు అవుతున్నది నాన్న గుండె వాళ్ళు ఈ 4 భాగాలు అవుతున్నాయి బామా చంద్రవాది నీ ప్రాణం ఎందుకు పోతుంది బామా నీ పానం ఎట్టబోతుంది రోగం వచ్చిన అందరూ చచ్చిపోతారా 10 రూపాయలు ఖర్చు పెట్టి నీ పానం బాగు చేసుకుంటా ఏమమ్మా కదవ కింద చేయబెట్టి పానేదాలు రావడం 2 గంటల భార్య సాగుని రాజు దుఃఖం
ముగ్గురు పిల్లలు భరమంతి రాజు కాబట్టి కోడి చెప్పలకి పిల్లగా తల్లి చెప్పం కాడికి వచ్చి అయ్యో 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 నువ్వు ఏడవక నీ పిల్లగాళ్ళు ఏడతారు పిల్లగాళ్ళు ఏడతారు నువ్వు ప్రాణం వెళ్ళిపోతుంది పిల్లగాళ్ళు మీరు ఏడ్చిపోతారయ్యా అయ్యా సచ్చిన పీడగాలు సర్కారు పైసాగబోదు మీరు ఏడతారు మీ భార్య తిరిగి రాబోదు సచ్చిన పీడగాలు సర్కారు పైసా వండకుండా పాచిపోవడం అంత ఉన్నది ఉపాసం ఉంటేనేమో అప్పు తీరబోదు మనసు పోదయ్యా సూర్యుడు మొల్లగా తాగబోదు సచ్చిన నీ భార్య కాట పెడుతూ తాను చేసుకోమన్నారు అన్నవాళ్ళు అక్కడ ఉన్న పని చూడు బట్టలు తయారు చేసి ఆటలు తయారు చేసి మరి ఏనాడు 4 అడ్డం రోడ్డు పొడవు కట్టలు పెట్టి తాళం పోసి అటు జీడ కట్టించి చెప్పుల గంధాలు పెట్టి చుట్టూ ముఖం పెట్టి చేయలేదు కుడికారు పత్తులు రంగా తొలక పెరుగు పెట్టి ఓడివాళ్ళ బియ్యం పోసి పాడలో పెట్టింది కాదే పడలేదు